హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసరికి పిల్లలకి ఎంతో ఇష్టమైన, అలాగే ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేకపోయినా పిల్లల లంచ్ బాక్స్లో పోయినా ఇలా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అయినటువంటి పుదీనా రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టైం కూడా చాలా ఎక్కువ పట్టదు. 10 నిమిషాల్లో ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెలా తయారు చేయాలో ఈ వీడియోని ఫుల్గా చూసేసేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు, పుదీనాని మనం ముందుగానే నీట్గా కడిగి ఇలా ఆకులుగా తుంపుకొని పెట్టుకోవాలి. పుదీనా, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్గా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగి ఒక అరగంట ముందే నానపెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొన్ని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను కొన్ని పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇందులో పన్నీర్ వేయచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పిల్లలకి మంచి ప్రోటీన్ కోసం ఈ పన్నీర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూను ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలిపేసేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పుదీనా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపి నూనె పైకి తేలేంత వరకు పుదీనాని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాసున్నర వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పుని, ఇందాక మనం ఆల్రెడీ పుదీనాలో వేసుకున్నాం కాబట్టి చూసి ఉప్పు అనేది వేసుకోండి. అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసి బియ్యాన్ని ఈ విధంగా వడకట్టుకొని బియ్యం వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోరు.